హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 48th డే ద్రాక్షారామం నుండి కాకినాడ వెళ్తున్నా. ఇప్పుడు ఈ రూట్ కూడా మొత్తం పచ్చని పొలాలే ఉన్నాయి, ఎటు చూసినా గ్రీనరీయే. టికెట్ వచ్చేసి 40 రూపీస్. కాకినాడ నుండి పిఠాపురం రీచ్ అయినా. 18 మహాశక్తి పీఠాలలో 10వ శక్తిపీఠం పురుహూతికా దేవి అమ్మవారు. ఇది టెంపుల్ ఉండే గల్లీ ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లోనే అన్ని శక్తిపీఠాలు రాసిర్రు అనమాట క్లియర్గా. ఫస్ట్ శ్రీ శాంకరీ దేవి, కామాక్షి దేవి, సెకండ్, థర్డ్ శృంఖలాదేవి, ఫోర్త్ చాముండేశ్వరి దేవి, ఫిఫ్త్ జోగులాంబ దేవి, సిక్స్త్ భ్రమరాంబ దేవి, సెవెంత్ మహాలక్ష్మీదేవి, ఎయిత్ ఏకవీరాదేవి, నైన్త్ మహాకాళీదేవి. ఇక్కడ 9 ఉన్నాయి కదా, మళ్ళీ అటు సైడ్ 9 ఉంటాయి. టెన్త్ పురుహూతికా దేవి, ఇప్పుడు వచ్చింది నేను పిఠాపురం. 11th మాణిక్యాంబాదేవి, ద్రాక్షారామం, పొద్దున పోయింది. 12th గిరిజాదేవి, 13th కామరూపదేవి, 14th శ్రీ మాధవేశ్వరి దేవి, 15th వైష్ణవిదేవి, 16th మాంగళ్య గౌరీదేవి, 17th విశాలాక్షి దేవి, 18th సరస్వతీదేవి. ఎంట్రన్స్లోనే అన్నిట్లో పెట్టిరు అన్ని శక్తిపీఠాలు. అటు 9 ఇటు 9. పిఠాపురం ఎంట్రన్స్లోనే ఒక పెద్ద టెంపుల్ ఉంది, కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అని. ఫస్ట్ బస్లో వచ్చినప్పుడు నేను అదే అనుకున్నా, టెంపుల్ అక్కడనే దిగిపోయినా. తర్వాత మళ్ళీ లొకేషన్లో చూస్తే ఇక్కడ 1 కిలోమీటర్ చూపించింది. మళ్ళీ ఆటోలో వచ్చి ఇక్కడికి వచ్చేసిన. అంటే ఇక్కడ టెంపుల్ చాలా చిన్నగా ఉంది, సందు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి అమ్మవారి శక్తులన్నీ అక్కడ తీసుకెళ్ళి ఆ కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేస్తున్నారంట. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ దీపారాధన చేస్తారంట, కానీ ఇక్కడ పూజారులు ఎవరు ఉండరు అని చెప్పేసి అక్కడ అన్న చెప్పిండు. స్ట్రైట్ వెళ్ళి రైట్ చూపించింది లొకేషన్. అన్న టెంపుల్ ఎట్ సైడ్? ఇక్కడ కూడా ఉంది ఫ్లెక్సీ. వన్ to 18. ఇదే టెంపుల్ చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కూడా రాశారు. అబద్ధం అనుకుంటారు, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి, అమ్మవారు ఒళ్ళో పడ్డారు. ఇక్కడ పక్కకు ఉంది కదా అమ్మవారు. ఫస్ట్ చెక్క రూపంలో ఉంటే తర్వాత వెండితో చేసారు. అందరి అమ్మవార్లను దూరం దూరం నుండి చూస్తుండే, ఈ అమ్మవారిని మాత్రం దగ్గర నుండి చూస్తున్నా.
ఇంత టెంపుల్ చాలా చిన్నగా ఉంది. ఇవన్నీ ఇల్లులు. ఇంకా మళ్ళీ దర్శనం అయిన తర్వాత పిఠాపురం రైల్వే స్టేషన్కి వెళ్ళిండే. ట్రైన్ నైట్ ఉండే అనమాట, చాలా లేట్ ఉండే. అంతవరకు తినడానికి వెళ్దామని చెప్పేసి బయట చూసిన, అసలు ఒక్క హోటల్ కూడా లేకుండే. ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఈ అమోఘం రెస్టారెంట్ కనిపించింది. సీదా పోయినా, వీడియో తీయలేకపోయినా కానీ నిజంగా ఈ ట్రిప్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఇది కూడా ఒకటి. రెస్టారెంట్ లోపలికి వెళ్ళంగానే మీరు ఉషా కిరణ్ కదా రీల్స్ చేస్తారు అని అనేసరికి షాక్ అయిపోయినా. నేనే అని అన్నా. అప్పుడు మస్తు నవ్వొచ్చింది నాకు. నేను మీకు మెసేజ్ చేసిన, మీరు రిప్లై కూడా ఇచ్చిండ్రు అని అన్నారు. అవునా అని ఇన్స్టా ఓపెన్ చేసి చూసిన, నిజంగా నేను చాట్ చేసిన తనతో. అతను ఆ రెస్టారెంట్ ఓనర్. మష్రూమ్ బిర్యానీ తిన్నా, టేస్ట్ అయితే అదిరిపోయిండే. బిల్లు కూడా తీసుకోలేదు, పైసలు ఇచ్చినా తీసుకోలే. ఫోన్పే స్కాన్ చేద్దామన్నా కూడా స్కానర్ తీసేసిండు. నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. అంటే నన్ను గుర్తుపట్టి సడన్గా మాట్లాడడం అదంతా మంచిగా అనిపించిండే. స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తామని అనండే కానీ ఇంకా రెస్టారెంట్ బిజీ ఉండేసరికి నేను పర్లేదులే అని చెప్పేసి రైల్వే స్టేషన్కి వచ్చేసిన. ఇతనే నన్ను గుర్తుపట్టింది, పేరు మనీ. డ్రాప్ చేస్తామని చెప్పేసి రాలేదు కదా, అందుకని ఒకసారి కలిసి వెళ్దామని చెప్పి వచ్చినామని అన్నారు. నా కోసం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ మనీ గారు. చాలా రోజులకి కడుపు నిండా బిర్యానీ కూడా తిన్నా, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు వీడియో కూడా తీయొద్దన్నారు, చాలా సిగ్గుపడుతుండే. ఇంకా గుర్తు కోసం నేను వీడియో తీసుకున్నా. ఓకే, బాయ్ 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 బాయ్. ఇంక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సాలో ఉన్న బైరాంపూర్కి వెళ్ళాలి. ట్రైన్ ఎంత ఫుల్ ఉందంటే స్టెప్స్ మీద కూడా నిలబడినరు. ఏం చేయాలో అర్థం కాక స్లీపర్ దాంట్లో ఎక్కేసిన. ఇంకా అసలు ఎట్లా తీసిర్రు దేవుడా. నేను దాన్ని తీయలేక నిన్నటికల్లా అట్లే పెట్టిన. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.